ఇంగ్లీష్లో కాదు. కనుక జాన్ కట్చాలే ధన్యుడు అని నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అతడు మరి మలావి అనే ఒక చిన్న ఆఫ్రికా దేశంలో అతడు తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియులారా, దేవుని పనిని చేయువారు ధన్యులు. 100, 200 కాదు, 3500 మందిని విశ్వాసములోనికి నడిపించేతగాడు బాప్తిస్వానికి ఇచ్చాడు. కనుక మనం ఎంత మరి అతనికన్నా ఎంత బాగా వెనకబడిపోయామో అని నాకు అనిపించింది నేను చదువుతున్నప్పుడు. కనుకనే వర్తమానం యొక్క పేరు దేవుని యొక్క కన్ను. వర్తమానం పేరేటి? దేవుని యొక్క కన్ను. దేవుని కన్ను యొక్క అనే మాటలేదు ఇక్కడ. దేవుని కన్ను, గాడ్ ఐ అని ఉందంటే. కనుక ప్రియులారా, దేవుని కన్ను అని రాయబడింది, గాడ్స్ ఐ. దీని మీద కొంచెంసేపు చూద్దాం. చాలా మంచి వర్తమానంగా ఇది భావిద్దాం. దీన్ని ప్రతి వర్తమానంలో కూడా ఎవరికి సంబంధించిన విషయం వారికి ఉంటుంది. జాగ్రత్తగా కొంచెం సేపు విని మరి మనము మన ఆత్మిక ఆహారముగా దీన్ని భావిద్దాం. త్యాగము లేనప్పుడు ఆరాధన ఎలా ఉంటుంది? అధికముగా ఉండదటండి. త్యాగము లేనప్పుడు ఆరాధన అధికముగా ఉండదు. త్యాగం అంటండి చక్కని విషయాలు వస్తాయి. ఎందుకో దీని మీద మరి చక్కని వర్తమానము. త్యాగము లేనప్పుడు ఆరాధన అధికముగా ఉండదు. త్యాగపూరిత ఆరాధన కావాలని అంటున్నాడు. ఎలాంటి ఆరాధన కావాలంట? త్యాగపూరిత ఆరాధన కావాలంటండి. ఒకప్పుడు నీ సమయాన్ని త్యాగం చేయాలి, నీ ధనాన్ని, నీ సమయాన్ని. ఇంకా చెప్పాలంటే దేవుడు అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, ఇళ్ళు, వాకులు, పొలములన్నీ త్యాగం చేయమన్నాడు. ఆ విషయాలు వస్తాయి. ఏం చెప్పానండి ఇప్పుడు? ఆమేన్, హల్లెలూయా. త్యాగపూరిత ఆరాధన కావాలను. అబ్బా, అన్ని విడిచిపెట్టుకుని వచ్చి ఆరాధించాలి. ఇది ఎందుకో నన్ను బాగా పట్టుకుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలటండి. ఆరాధన ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించాలటండి. ఇవాళ చూడండి, మన అన్యులు, ఒకప్పుడు మనము అన్యులమే, మనము అలాంటి వాటిని ఆరాధించిన వాళ్ళమే. కనుక వారెంతో భక్తి శ్రద్ధలతో వారు ఆరాధనలో ఉంటారు. కనుకనే ఇక్కడ చెప్పబడిన ఈ మాటను బట్టి మనము చూడండి ప్రియులారా, హృదయపూర్వకముగా ఆరాధించాలి. ఎలా ఆరాధించాలండి? కనుక అత్యధిక ఆశీర్వాదము పొందుటకు త్యాగపూరిత ఆరాధనలు కావాలను. లోపలికి వచ్చి అత్యధిక ఆశీర్వాదములు పొందుటకు త్యాగపూరిత ఆరాధనలు కావాలను. దీనికోసం ఈ ఆరాధన ఆశీర్వాదం కొరకు. అది ఎలా ఉండాలి? అత్యధికంగా ఉండాలి. నచ్చిన చోట కూర్చోమ్మా, ఇదంతా ఖాళీ ఉంది, పర్లేదు. నా మాటలు కొద్దిగా వినాలి మీరు. ఈ మొదట ఈ 20 నిమిషాలు ఇది ఎంతో కొంచెం విశేషంగా కొంచెం వినండి. దేవుని ఆరాధించేసాం, వచ్చేసాం, వెళ్ళిపోయాం, అది ఏమి కాదండి. ఆరాధించిన మా పాస్టర్ అనేవాడు, మీరు యేసుక్రీస్తు నామమును మోసుకుపోమని వాడైనా పాస్టర్ గారు ఇప్పటికీ ఉన్నారు. అప్పుడు యేసు నామములు మేమంతా కూడా ఆ రాష్ట్రంలో జీవించాం. కనుక ఇప్పుడు ఇది వినండి. ఆరాధన త్యాగపూరితంగా ఎలా చేయాలి, హృదయపూర్వకంగా ఎలా చేయాలి, ఆశీర్వాదమును ఎలా మోసుకెళ్ళాలి. ఏమన్నానండి? సంగమునకు వెళ్ళటంలో నమ్మకంగా ఉండేవాళ్ళను. విడివిడిగా మా వాళ్ళు అన్నారు, కొంచెం వేగం పెంచండి. వేగం పెంచేది కాదు, ఆదివారం బడిపాఠము అందరికీ అర్థం అవ్వాలి. నమ్మకముగా ఆదివారపు ఆరాధనకు వెళ్ళవలనన్నాడు. ఎలా వెళ్ళటండి? ఏమన్నా హల్లెలూయా. కనుకనే సంగమునకు వెళ్ళటంలో నమ్మకము కలిగి ఉండేవాళ్ళను. ఆరాధన అంత ప్రాముఖ్యమైనది మనకు లేదు. మనకి ఆరాధన అంతటి ప్రాముఖ్యమైనది మరొకటి లేదటండి. చూడండి మనకి ఎలాగ చెప్పుకొస్తున్నాడు.
ఎక్కడైనా ఉంటుందండి వాళ్ళ ఈ సంఘ శాఖలు, వందలాది సంఘ శాఖలు ఉన్నాయండి హైదరాబాద్లో అనుకోండి. ఎవడైనా ఇందులో ఒక్క మాట కింద చెప్పగలడండి? నోబడీ కెన్ స్పీక్ అబౌట్ ద మెసేజ్. ఎవరైనా చెప్పగలరటండి? కనుక ఆరాధనతో ప్రాముఖ్యమైనది మరి మనకి మరొకటి లేదు. మన జీవితమునకు ఆరాధనే ప్రాముఖ్యమైనది. దేవుని ఆరాధించడానికి దావీదు ఒక చోట చదివిస్తాడు, దేవుని మందిరమునకు జనులు వెళుతుమని చెప్పినప్పుడు నా మనస్సు ఆనందముతో ఉప్పొంగి గొంతులు వేసింది అన్నాడు. ప్రజలంట, దావీదు రాజా మందిరానికి వెళ్దాం, మన దేవుడిని ఆరాధిద్దాం. అప్పుడు దావీదు మనసు అట్టండి ఆనందముతో ఉప్పొంగి గొంతులు ఇచ్చిందటండి. వెళ్దాం, మందిరానికి వెళ్ళి ఆరాధిద్దాం అయ్యో అని చెప్పి. చూసారా, దేవుని మందిరముని ప్రేమించాలి, మందిరములోని ప్రేమించాలి, మందిరములో దేవుణ్ణి ప్రేమించాలి, నమ్మకమైన ఆరాధన చేయమన్నాడు. నా జీవితంలో 2 మాటలు చెప్తాను. కేరళలో చదువుకున్నప్పుడు ఒక ఆబ్సెంట్ లేదండి, కాకినాడలో ఆరాధన చేస్తున్నప్పుడు ఒక ఆబ్సెంట్ లేదండి, ఆదివారం ఆబ్సెంట్లు లేవు. ఈ 2 నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఇదేంటి, ఒకటి భౌతికమైనది, 2 ఆత్మ సంబంధమైనది. ఆదివారం ఒక రోజుని బోరును వర్షం పడతా ఉంటే తడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు జనం లేరు. మర్నాడు జనం అంతా వచ్చినప్పుడు మీకు గతంలో 2-3 సార్లు చెప్పాను, గొండం పెట్టాడు, లోపలికి రావద్దు, వెళ్ళిపోండి అన్నది. బాగుంటే వస్తావు, బాగాలేకపోతే పాస్టర్ గారు స్వయంగా అన్నారు. నేను తడిచిపోయి ఎలా ఉన్నానండి, నాకు జలుబు చేసిందండి. తర్వాత అది ఎంతో నన్ను ఇబ్బంది పెట్టండి. తుడుచుకోవడానికి జీవితం వల్ల తప్ప మరి ఏమీ లేదండి. నేను తడుచుకుంటూ వెళ్ళిపోయిన, కనీసం కొడుకోవడలేదు. మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఆరాధన ఎంతగా ప్రేమించాలి, మందిరముని ఎంతగా ప్రేమించాలి, మందిరంలోని దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలో అర్థం చేసుకోండి. హల్లెలూయా. కనుక ఆరాధన కొరకు ప్రాముఖ్యత అంటే నువ్వు ఆరాధన కొరకు సెలవు పెట్టవలసిన పని లేదు. ఆదివారం ప్రభుత్వమే నీకు సెలవు ఇచ్చింది అన్నాడు. 99 ప్రపంచమంతా ఆదివారం దేవుడు పునరుద్ధానుడు. క్రైస్తవులు ఆదివారం దేవునికి తెలుసో తెలియకో ప్రభుత్వాలన్నీ ఆదివారము సెలవిస్తాయి. ఆదివారం ఇంట్లో మంచిగా వండుకు తిని మంచిగా రెస్ట్ చేసుకో, మళ్ళీ 6 రోజులు నువ్వు పని చేసుకోవాలని లోకం చెప్తా ఉంది. కానీ క్రైస్తవుడు ఏం చేస్తాడు, తన నిజమైన విశ్రాంతి మందిరంలో దొరుకుతుంది అతనికి. రాత్రి వండుకోండి వెళ్ళి, అవునా, రాత్రి వండుకోండి. కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు మనం విడిచిపెట్టాలి. మేము ఎప్పుడు వండుకుంటాం తెలుసా? ఏమైనా వండుకోవాలంటేనే నిన్ను వండుకుని మూతులు తుడిచి కొండలు కడిగేస్తాం, ఏమి తినలేనట్ట. అది అర్థం. లేకపోతే సోమవారం అయినా ఆదివారం మాత్రము పెర్ఫెక్ట్గా మనకి సమయం ఉన్నప్పుడు వండుకు తినాలి. కానీ భోజన నిమిత్తం దేవుని పనులు పాడు చేయకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? అవగాలు పోగాలి, అది వండుకోవాలి, అది ఇది లాగా ఆలసిపోయింది. ఇది ఏమి దేవుని దగ్గర ఏమి పప్పులు ఉడకవండి. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చక్కగా విందాం, కాసేపు విందాం. ఎలా కనికిన ప్రియులారా, ఆరాధన దినమును మీరు ప్రేమించవాలన్నట. ఏంటి ఆరాధన దినమును, విశ్రాంతి దినమును, పునరుద్ధాన దినమును ఏం చేయాలి? మనము ప్రేమించాలి. ఈ షుడ్ లవ్ అబౌట్ ద వర్షిప్ డే, ఆరాధన దినమును. అంతేనా? ఆరాధన దినమును ప్రేమించాలొద్దా? ఆదివారం ఎప్పుడు వస్తుందో ఇది చూడాలి. కొంతమంది ఏంటండి వాక్యములో రాసేటి చదివేటండి, విశ్రాంతి దినమయం ఎప్పుడు గడిచిపోనని ఎదురు చూస్తూ వారలారా అన్నాడు. నేను భయపడ్డాను. నాకు ఎప్పుడైపోతే ఆరాధన, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామో చూసారా? విశ్రాంతిని ఎప్పుడు గడిచిపోతానని ఎదురు చూస్తున్నారటండి. అందుకనే ప్రవక్త చెప్తున్నాడు, ఆరాధన దినమును ప్రేమించవాలను. నీకు ఆదివారమే ఆరాధన, నువ్వే ఆరాధన నీకు లేకపోయినా పర్లేదు. కానీ ఆదివారం ఆరాధన దినమున దేవుడు తన యొక్క ఏర్పరచబడిన ఆరాధన స్థలంలో ఖచ్చితంగా ఉంటాడు.
తన వాక్యం చేత ప్రజలతో మాట్లాడతాడు. ఆయన వారానికి ఒక్క రోజు నీతో మాట్లాడతాడు. తన వాక్యం ఇచ్చి నీతో కాలంలో మాట్లాడచ్చు, మాట్లాడలేకపోవచ్చు, కానీ ఆదివారం మాత్రము నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడడానికే దేవుడు నిన్ను తను ఏర్పరచుకున్న స్థలానికి రప్పిస్తాడు. అక్కడ నీతో మాట్లాడతాడు. దేవుని మాట ఉత్తునే రావు. ఇది ఈ లోకానికి సంబంధించింది కాదు. అలా అయితే నేను తైతెక్కలాడి ఉండేవాడిని. అవునా? నా అంత దసరా బుల్లోడు లేడని చెప్తాను. కానీ ఇది పైలోకానికి సంబంధించింది కనుక నేను ఏం చేసుకోవాలా? ఎలా ఉండాలో, ఎలా ఉండమని చెబుతున్నాడు. యెహోషువ లాంటి భక్తుడిని వాడు అక్కడ జ్ఞానారోపణ చేస్తున్నాడంటే నేను ఏ పార్టీ వాడిని, మనం ఏ పార్టీ వాళ్ళం అర్థం చేసుకోండి. ఇదిగో ఇది మలినం కాదా, అది కాదా, ఇది గాడిద అని చెప్పి వెంటనే బట్టలు అంతే మళ్ళీ తెచ్చారు, పాగా పెట్టి లోపల నడవయ్యా కంగు తినిపించారు సాతాన్ని. అక్కడ అతను ఎలాంటి సేవ చేశాడు? డానియల్ కెర్రీ అనే జీవిత చరిత్ర నేను చదివాను. అది ఇప్పుడు వస్తే రావచ్చు, లేకపోతే తెలీదు. ఈ మాటలు మాత్రం కొంచెం శ్రద్ధగా వినాలి. వినగల చెవులు ప్రభు మనకు అనుగ్రహించారు. ఇందులో మనకే జ్ఞానేంద్రియములు, మరి ఇబ్బంది లేని వాళ్ళు అందరం, అందరికీ ఏ ఇబ్బంది లేదు, జ్ఞానేంద్రియాలు చక్కగా మనకు దేవుడు అనుగ్రహించారు. చక్కగా వినాలి మనం. ఈ వర్తమానం కోసం వీళ్ళు మన వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఇది చాలా చోట్లకి వెళ్తుంది. వర్తమానం పంపండి అని చెప్పి మనకి ఒత్తిడి వస్తుంది కనుక వీళ్ళు రికార్డింగ్ చేస్తున్నారు. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఇప్పుడు ఏంటంటే ఆరాధన దినం ఏం చేయాలి మనము? త్యాగముతో రక్షణ అన్నది ఆధారపడి ఉన్నది. ఏముందంట? త్యాగముతో ఆరాధన చేయుట నీ యొక్క రక్షణ ఆధారపడి ఉన్నది. నీ యొక్క రక్షణ దేని మీద ఆధారపడి? నీ త్యాగంతో నీ రక్షణ ఆధారపడి ఉంది. త్యాగముని మించిన అర్పణ మరొకటి లేదు. త్యాగముని మించిన అర్పణ అంటే నీవు విసర్జించి వచ్చి దేవుణ్ణి ఆరాధించుడు అనేది మరొకటి లేదు. త్యాగముతో కూడిన ఆరాధన. దేవునికి ఏం త్యాగం చేసామని అడిగాడు ప్రవక్త. చాలా మంది చెప్పారు నేను పలాన్ని వదిలిపెట్టేస్తాను. వదిలేరు. ఆయన సంఘంలో ఏది వదలమంటే అదే వదిలేరు. త్యాగంతో కూడిన ఆరాధన మరొకటి లేదు. కనుకనే ప్రతిదినము అర్పించబడుట త్యాగమునకు కొలబద్దగా ఉన్నది. ప్రతిదినము అర్పించబడుట అనేది త్యాగమునకు ఎలా ఉంది? కొలబద్దగా ఉంది. ప్రతిదినము అర్పించబడుతూ నీవు ఆయనకి సమర్పించుకుంటూ అర్పించబడుతూ త్యాగమునకు కొలబద్ద. అన్నిటితో భక్తి చేయలేము. అక్క కావాలి, చెల్లి కావాలి, అన్న కావాలి, తమ్ముడు కళ్ళు కావాలి, వాకలు కావాలి, లోకం కావాలి, స్నేహితులు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే నువ్వు ఒక్క అడుగు ముందుకైన వాళ్ళు. నాలుగు ఆదివారాలకు ఒక్క ఆదివారం కూడా నేను గుడికి వెళ్ళినవరాళ్ళు. మా దగ్గర అరటి తోటలు ఉంటాయి. 19 కత్తితో అరటి పొందన పస్సం తెగొడతారు. అది తెగటం, అది తెగిపోవడం నేను చూస్తుంటే చాలా ఆనందించేవాళ్ళు పిల్లలు. ఎంత బుడతలు అనమాట. వెళ్ళి అలా కొడుతున్నప్పుడు ఆ చెట్టు పడిపోయింది. ముందేమో గెల కొడతారు, తర్వాత ఏమో చెట్టు కొట్టేస్తారు. అంతలా తెగిపడిపోవాలండి లోకం మన నుండి. అర్థమవుతుందండి? ఏమైనా హల్లెలూయా. మనకి అరటి తోటలు ఉంటాయి కదా, కనుక అలాగా మొత్తం ఇంకేమనకూడదు అనమాట అండి. అలాగా తెగదెంపులు చేసుకోవాలా. అది భక్తి జీవితం, త్యాగపూరితమైనటువంటి భక్తి జీవితం. నేను ఎలా చేసి నవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, సంథింగ్ ఈజ్ హ్యాపెన్, ఏంటి మరి ఎన్నో జరగవచ్చు. అదంతా ఇలాగా తుడిచే. సిగ్గులేదు తుడుచుకెళ్ళిపోతాడు అని అంటారు జనం. సిగ్గులేదంట, తుడుచుకెళ్ళిపోతాడంట. వాడు ధన్యుడు. అన్యుల్లో కూడా ఉంటారు, ఏమన్నా పట్టించుకోడు. భక్తిలో కూడా అలాగే ఉండాలి. భక్తులను చూసి 2000 సంవత్సరములుగా అది మరుగుతూనే ఉంది. భక్తులు చూసి 2000 సంవత్సరాలుగా యేసు మీద, అది అపొస్తలుల మీద, ప్రవక్తల మీద, ప్రశస్తమైన వధువు మీద
మరగడం వరకే, కరవడం వరకు కాదు, మరగడం వరకే. అదే కరవనివాడు, వధువుని దేని చేత కరవనివాడు, దేని చేత కాటు వేయనివాడు, దేని చేతలో హతమార్చబడినవాడు. చనిపోతున్న వాళ్ళు వేరేవాడు. అది నాకు తెలుసు. ఈ సంఘ చరిత్రలో తన భార్యని ఎలా కాపాడుతున్నాడు నాకు బాగా. ఏమైనా హల్లెలూయా. ఇది ఇప్పుడు మాట్లాడకూడదు. అది ప్రతి మాట వివాదం చేసి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకే దేవుడు తన కొరకు మనలను అన్ని త్యాగములు చేయమంటున్నాడు. దేవుడు తన కొరకు మనలను అన్ని రకముల త్యాగములను చేయమంటున్నాడు. అన్ని రకాల త్యాగాలు ఏమున్నాయి? ఇది త్యాగం చేసేసాను, అది త్యాగం చేసేసాను, కుర్మానిచ్చాను, అది కాదు. త్యాగము చేయటం అన్నాడు. త్యాగం గురించి చెప్పాడు. అన్నలనైనను, అక్కలనైనను, చెల్లెళ్ళు తమ్ముళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, ఇళ్లనైనను, పొలములైనను వేడమని వాడు నా రాజ్యమునకు పాత్రుడికి. అది త్యాగం అంటే. నా బంధువుని బట్టి నేను ఎలాడతానండి, నా స్నేహితులనే, నా ఇల్లు వాకల్లే, నా ఊరు బాగుంది అని నా ఊళ్ళో కూర్చుంటాను వెళ్ళి. అంతకన్నా నీవున్న చోటు ఇంకా బాగా ఉంటుంది. తాను పంపించిన చోటు నీకు ఇంకా బాగుంటుంది. ఎందుకు విడిచిరమ్మన్నాడు? ఎందుకు త్యాగము చేయమని అంటున్నాడు? దేవుని కన్నట్టు ఈ వర్తమానం ఏంటి అసలు? ఇలా ఉంది. ఫస్ట్ చూద్దాం, తర్వాత వర్తమాన భాగానికి మనం వెళదాం. దేవుడు అన్యాయస్తుడు కాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్తాను. నీ మీద నేను దృష్టి నిలుపుతాను, నిన్ను చూస్తాను, నా దృష్టి నీ మీద పెడతాను, నీకు నేను ఆలోచనలు చెప్తాను, నీవు నడవలసిన మార్గమన నేను నడిపిస్తాను. దేవుని కన్ను అనే వర్తమానము ఎంతో మందికి వెళ్తుందండి. సేవకులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ఎలా చెప్పగలిగారని అడుగుతున్నారు. మన సేవకుని ఫోన్ చేశారు. ఆయన ఇది ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగారు. ఎలా చెప్పినప్పుడు ఇందులో వర్తమానం ఉంది. ఇది ఏమండి, నేను పరీక్ష రాసి పుస్తకాలు ఇవ్వకుండా నేను పరీక్ష రాయమన్నాడా? మాస్టర్ నీకేం పాఠాలు రాకుండా నీకు వచ్చేసి రాసేయమన్నాడు. నేను పోనీ అన్నీ చదువుకున్నాక పెన్నులు పెన్సిల్ ఇవ్వకుండా రాయరా, ఏళ్ళతో రాయమని చెప్పాడా? నీకు ఆధారాలు ఇచ్చాడు. అవునండి, ఆధారం ఇచ్చేలేదా? నేను వక్తను కాదు, వర్తమానికుడిని. ఎప్పటికీ వర్తమానమే చెప్తాను. నో డౌట్ ఎట్ ఆల్ ఇట్ ఈస్. తెలుసా, వక్తను కానని చెప్పాను నేను. నన్ను వక్తను చేయకని చెప్పాను నేను. మన వక్తలాగా ఉండకూడదు. వక్త చాలా శ్రావ్యతగా మాట్లాడతాడట, కానీ వర్తమానం మాట్లాడలేడు. అక్కడికి వచ్చినప్పటికీ బోర్లా పడిపోతాడు. ఇప్పుడు ఏం చెప్పానండి నేను? చూడండి, దేవునికి స్తోత్రములు కలుగుగాక. దేవుడు మన కొరకు మనలను అన్ని రకముల త్యాగములను చేయమంటున్నాడు. తాను నీ కొరకు ఏమి త్యాగం చేశాడని అడిగాడు. నిన్ను చేయమన్నాడు. మరి ఆయన నీ కొరకు ఏం త్యాగం చేశాడు? ఆయన నీ కొరకు ఏం త్యాగం చేశాడు? తన ప్రాణాత్మదేహములను, తన పరలోకమును, తన మహిమను త్యాగం చేశాడు. మరి అంతకన్నా ఏం చేస్తాడు? తనకు ఉన్నదే త్యాగం చేశాడు. ఇప్పుడు నీకు దగ్గర ఒక 500 ఉన్నాయి, ఇక ఎంతో బాధల్లో ఉన్నారు. 500 త్యాగం చేసేసావు. నడిచి వెళ్ళిపోతాను ఇంటికి 5 కిలోమీటర్లు అని చెప్పి ఇచ్చేసావు. ఛార్జీలు కూడా. అది త్యాగం. అది నీ త్యాగము బాగానే ఉంది. ఆయన నీ కొరకు ఏం త్యాగం చేశాడు? ఇప్పుడు చెప్పినవి ఆయన నీ కొరకు త్యాగం చేయి. ఎవడైనా ప్రాణం ఇస్తారా? ఆత్మ ఇస్తారా? కొట్టుకోమని శరీరం ఇస్తారా? సుఖ సౌఖ్యములను ఇచ్చేస్తారా? ఆయన త్యాగం ఎప్పటికీ గుర్తురాదండి ప్రపంచానికి. సంఘం ఆయన త్యాగాన్ని మర్చిపోయిందంట. సంఘం ఏం చేసింది? రోజు చూస్తున్నాను కదా, రోజు చూస్తున్నావు సిలువని, రోజు చూసేదే, రోజు చూస్తున్నావా? అది అలవాటు అయిపోద్ది వాళ్ళకి. అలాగే బాసికాయలు కట్టుకున్నారు, మంచం కోడి కట్టారు, పెండి కట్టారు, అక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు. వాక్యం అదంతా ఏమైంది? అలాగే మీరు మర్చిపోతారని ఏం చేశాడు? మెత్తని హృదయం మీద రాశాడు. నీకు మరుపు రాకుండా చేశాడు. అయినా మర్చిపోతున్నారు. ఆదివారం ఎప్పుడైనా ఫోన్ చేసిపోరండి. ఆదివారం నాడు తమ పెట్టిన పేర్లు మర్చిపోయారు.
వాళ్ళ పాస్టర్ పేరు తెలియదు, వాళ్ళకి ఎట్టిన పేర్లు ఏంటండి అది. అలాంటి వాళ్ళు వచ్చే నువ్వు పరలోకం నువ్వు రా అని చెప్తాడా? ఈ వారం చెప్పిన వర్తమానం నెక్స్ట్ వీక్ మందిరానికి వెళ్ళిన వాళ్ళకి పాస్టర్ గారు ఏం చేసేవారు? ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అలాంటి పాస్టర్లు ఉంటారా? ఇప్పుడు నేను చెప్పాలంటే ఇన్ని వాళ్ళు ఉన్నారా? జాగ్రత్తగా వినండి మరి, కొంచెం సేపు అయినని. దేవుని స్వరము దొరకని దినము, దేవుని వాక్యమో దొరకని దినము, వర్తమానమో దొరకని దినము, అరుదైన దినములు. ఆమేన్, హల్లెలూయా. ఏం త్యాగం చేయమన్నాడు? ఆయన కొరకు ఏం త్యాగం చేశాడు? కనుకనే ఆయన మానవ జాతికి చేసిన త్యాగము మన మనస్సులో ఉంచుకునే వాళ్ళను. ఆయన త్యాగాన్ని ఎక్కడ ఉంచుకోవాలా? ఒక మనిషి యొక్క మనసులో తన త్యాగాన్ని ఉంచుకోవాలటండి. దానిని మనము ఆమేన్, హల్లెలూయా. ఆయన బలిని అంగీకరించడం ద్వారా మనకు కృప దొరుకుతున్నది. ఆయన బలిని అంగీకరించడం ద్వారా మనకి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. బలిని అంగీకరించే వాడికి కృప దొరుకుతుంది. ఆయన బలిని కృప లేకనే ఇలా ఉంది. కృప సంఘానికి కృప దొరికింది. బలిని అంగీకరించడం ద్వారా సంఘమునకు కృప దొరికింది. కృప ద్వారా రక్షించబడిన పాపులము దేవదూత కంట ఎన్నో రెట్లు విలువైన పాపులు, రక్షించబడిన పాపులు. దేవదూత లేదా కృప? దేవదూతలకు అంత వాద ఇవ్వలేదు ఆయన. అట్లే ఏ పాపం చేయలేదు, అవి పుట్టుకతోనే పరిశుద్ధంగా ఉన్నాయి. కానీ కృపచేత రక్షించబడిన పాపికి అంత ధన్యతను దేవుడు ఇచ్చాడు. ట్రై టు అండర్స్టాండ్, లిసన్ కేర్ఫుల్లీ. ఆయన ఆరాధించడం ద్వారా ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుందంట. దేవుడు దూరముగా చూచును, స్పష్టముగా చూచును అన్నాడు. పక్షిరాజు దూరముగా చూస్తుందట, ప్రవక్త దూరముగా చూస్తాడట. ఈ ఏ దూరాలయ్యే? ఆత్మ సంబంధమైన దూర తీరములు. ఏ తీరాలయ్యే? దేవుడు దూరముగా తన కన్నులతో స్పష్టముగా చూసును. భూమి కింద చూడగలడు, భూమి పైన పరలోకములో ఒక ఏగ ఎన్నిసార్లు రెక్కలాడించిందో చూడగలడు. పక్షిరాజు దూరముగా అని ఇందులో కూర్చోమను. రంజిత్ ఇక్కడ కూర్చోదు, మాయొచ్చట కూర్చోండి, ఇక్కడ చెరో కూర్చోలో కూర్చోండి. పక్షిరాజు దూరముగా, పక్షిరాజు దేవుడు దూరముగా, తన ప్రవక్త దూరముగా, వారు దూరముగా చూచేవారు. దూరముగా చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలములలో సంభవింపబో సంగతులను బయలుపరచువారు. అర్థమైందా? మన కన్ను కొంత దూరం చూస్తుంది, కానీ వాళ్ళ కన్ను అలా కాదు. దేవుడు క్షమించండి, ప్రవక్త కన్నులు తెరిచి ఉండగా దర్శనాలు చూశారు. ఇది మనం మూస్తేనే చూస్తాం, కానీ ఆయన కన్నులు తెరిచి ఉండగా దర్శనాలు చూశారు. ఆయన వేల మంది వచ్చినప్పుడు వాళ్ళు ఇంటి అడ్రస్, ఇంటి నెంబర్ చెప్పేవారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ రోగము, వాళ్ళ స్థలము, వాళ్ళ నివాస స్థలము, వాళ్ళ రాష్ట్రము, వాళ్ళు ఉండేది అంతా స్పష్టంగా చెప్పి అది చెప్తున్నప్పుడే వాళ్ళ గుండెలు బేజారైపోయి, ఓయి మనం ప్రవక్తలు ఎలా ఉంటామో ఎరుగము. ఫస్ట్ మీరు అర్థం చేసుకో, ప్రవక్తలు ఎలా ఉంటారో మనకి ఎరుగు, చదువుట వరకే పరిమితము. కానీ ప్రవక్తలు ఎలా ఉంటారో ఈ ప్రవక్త ద్వారా దేవుడు మనకి స్పష్టపరిచారు. ఇంత ఎగిరి గంతులేయటానికి కారణం ప్రవక్త. దేవుడు ప్రవక్తనిచ్చారు మనకి, తన ప్రశస్తమైనటువంటి వర్తమానము. ఎక్కడా దొరకనిది. కొన్ని వస్తువులు అన్ని చోట్ల దొరకవు. దొరికితే నిజమైన ఇంగు తునిలో దొరుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ నలికీలు ఇంగువాలు. ఇంగువేంటి? ఇంగువ. ఆ ఇంగువ తెస్తే 5 కాగితాలు వేసి కట్టినా దాని గొమ్మలు బయటకు వచ్చేసి మా పాస్టర్కి తెలుసు. డబ్బాలో పెట్టి అది పెట్టి అయినా సరే
సరే అలాంటి ఇంకో అమ్ముతున్నారని వెళ్ళి తెచ్చాను, అదే నకిలీ. నువ్వెంత వేసినా వాసన లేదు. కానీ వారు వర్తమానము అరుదైనది. కొన్ని వస్తువులు అరుదుగా ఉంటాయి, అవి అవి కొన్ని చోట్ల దొరుకుతాయి. 100 గ్రాములు 1000 రూపాయలు. అది ఎంతది? అది పప్పులో కానీ ఎందులో కానీ అంత అయితే మళ్ళీ ఇంకా అంతే. దాని టేస్ట్ అలా ఉంటుందండి. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నేను కానీ, ప్రవక్త కానీ, ప్రభువైన యేసుక్రీస్తు కానీ మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లరు. ఈ ముగ్గురులో ఎవరు కూడా ఈ వినుచున్న వాక్యమే నిన్ను నిత్యత్వానికి తీసుకుపోతుంది. అంతే తప్ప మేము ఇది బోధించి పక్కన ప్రవక్త బోధించి ప్రభు బోధించి తప్పుకున్నాం లేదా? కన్ను ఒక జ్ఞానేంద్రియము, అది చూచును. వర్తమాన పేరు ఇదే, దేవుని కన్ను. కన్ను ఒక జ్ఞానేంద్రియము, అది చూచును. కన్ను ఒక జ్ఞానేంద్రియము, అది చూచును అన్నాడు. మనకి 2 ఉంటాయి. చూస్తే భౌతికము, ఈ భౌతికము ఈ కన్నుతో చూస్తే, మూస్తే ఆత్మీయము. 2 ఉన్నాయి. ఏంటి? ఈ కన్నుతో చూస్తే భౌతికము, కన్ను మూస్తే ఆత్మీయము. యేసుక్రీస్తు ప్రభువారంట దేవుని కన్ను ద్వారా చూస్తున్నాడు. ఈ లోకంలో ఉండగా దేవుని కన్ను ద్వారా చూశాడు. ఇప్పుడు తానే దేవుని కన్నై ఉన్నాడు. ఈ మాట అర్థం చేసుకోండి. అందుకనే కొంచెం అటు ఇటు ఉంటుంది. ప్రవచనం ఎలా ఉంటుంది? తానే కుమారుడు, తానే తండ్రి, తానే పరిశుద్ధాత్మ, తానే దేవుడు. చూసారా? ఒక్కడే దేవుడు. ఈ ప్రత్యక్షత మనకు దొరికింది. లేకపోతే 4 గాను 3 గాను చూసి విభజించి మనము ఆయన ఆరాధించేవారు. అప్పుడు మనం అన్యులైపోదు. కనుకనే ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన దేవుని కన్నుతో చూశాడు ఆ దినము. ఈ దినము తానే దేవుని కన్నై ఉన్నాడు. ఇప్పుడు దేవుని కన్నుతో ఈ లోకములు చూస్తున్నాడు ఆయన. ఏ కన్నుతో చూస్తున్నాడు? యూదులైన అన్యులైన సంఘాన్నైనా ఈ సిస్టమ్ చాలా చిత్రమండి. కన్ను మా బాబు కన్నుకి ఇబ్బంది అయినప్పుడు చాలా ఇదయ్యాను నేను. దేవుడి మీద తెల్లనప్పుడు సరి చేశారు. ఎలా తయారు చేశాడు అనేది చాలా సిస్టమ్. బాబా దాన్ని కాపాడుకోవాలండి. సర్వేంద్రయానం నయనం ప్రధానం. సర్వేంద్రయానం నయనం జ్ఞానేంద్రియం చాలా ఇదే ప్రధానమైన జ్ఞానేంద్రియము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన కన్నులను తన ప్రవక్తలలో ఉంచాడట. ఇప్పుడు ఎక్కడి ఉంచాడు? తన కన్నులు ప్రవక్తల్లో ఉంచాడు. ఎందుకేం చెప్పాను? ప్రవక్త దూరముగా చూస్తాడు. ప్రవక్త దేనికి పాల్చబడ్డాడు? పక్షిరాజుకు పాల్చబడ్డాడు. సహజంగా పక్షిరాజు నిజముగా దూరముగా చూస్తుంది. అది కొండ మీద ఉండి భూమి మీద ఎరని కనిపెడుతుంది. ఇంకా ఎత్తైన ఆకాశంలో ఉండి సముద్రంలో ఎరని కనిపెడుతుంది. లేకపోతే నదుల్లో ఎరనో కనబడుతుంది. అంత ఎత్తులోంచి ఎవరైనా చూస్తారండి? కింగ్ఫిషర్ పక్షి మీకు తెలుసా? నువ్వు నీటి పైభాగం చూస్తావు, అది నీటి లోపల చూస్తుంది. అలాగే వెళ్తుంటేనే ఒక రకమైనటువంటి బ్లూ రంగులో ఉంటుంది. అవునా? పడీలకు దిగుతుంది లోపలికి, పైకి చేపనెత్తుకు వస్తుంది. పచ్చి వింత, అద్భుతమైన వింత కింగ్ఫిషర్ పక్షి. అందుకని అది ఏంటి? ఏ పక్షి అది? ఫిషింగ్లో కింగ్ అని అర్థమైందా? ఏ పక్షి అది? కింగ్ఫిషర్. ఎక్కడ మనం పైన చూస్తాం, నీటిపైన. నీటిలో వెళ్ళే చేపలు చూస్తాను. మరి అది ఎలాగా? దానికి కన్నుని దేవుడు అలాగా వచ్చాడు. పక్షిరాజు యొక్క కన్నుని దేవుడు ఇప్పుడు ప్రవక్త యొక్క కన్నులు చూసారా? దేవుడు తన కన్నులు ఎవరిలో ఉంచాడు? ప్రవక్తలో ఉంచాడు. అది దేవుడు చూసినట్టు ఈ ప్రవక్త చూస్తాడు అన్నమాట. అర్థమైందా? యమలాపురం వెళ్తుంటే ఆ కాలగట్టు మీద తీగల మీద అది సరిగ్గా కనిపెడుతుంది. పైకి చేపనెత్తికి రావడం కూడా నేను చూశాను. తన కన్నులు ఎవరిలో ఉంచారండి? ఇప్పుడు ఆ ప్రవక్త యొక్క కన్నులు ఏవలా అవలా చూస్తాయట. మీకు అర్థమైందా? ఆ ప్రవక్త యొక్క కన్నులు ఏవలా అంటే ఈ లోకమును, ఆవలంటే ఆ లోకమును, కాలము అవతలి చూస్తాడు,
కాలం యువతలు చూస్తాడు, ఈ లోకమును చూస్తాడు, ఆ లోకమును చూస్తాడు, ఏవలా చూస్తాడు, ఆవలా చూస్తాడు, దేవుడు అనుగ్రహించిన కన్నులతో. అర్థమైందా? అందుకని ప్రవక్తకి పరలోకం చూపించాడు, మరియు పాతాళమును తన ద్వారా రక్షించబడిన తన జనులను చూపించాడు. ఇక్కడికి వచ్చి చెప్పలేనంత సాక్ష్యం చెప్పాడు. ఎందరో అపొస్తలులు వెళ్ళారు పరలోకము, ప్రవక్తలు వెళ్ళారు. ఈ కాల ప్రవక్త కూడా ఏమన్నా హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు అండి. తన కన్నులు ఎవరిలో ఉంచాడండి? ఆ ప్రవక్త ఏం చేస్తాడు? ఆవలా ఏవలా భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సంభవింపబో సంగతులను ఆ ప్రవక్తలు ప్రవచిస్తారు. ఆ ప్రవక్తలు ప్రవచిస్తారు. తాము చూసిన దానినే ప్రవచిస్తారు. అంతేనా? నేను చూసిన కళలే కదా మీకు చెప్తా. అది ఆ ప్రవచనమే. ఇది ఆ ప్రవచనమే కాలం యొక్క వర్తమానము. ఇవాళ నాకులాగా గొంతు చించుకుని అరుస్తారు తమ సంఘాల్లో తమ జనులకు వాక్యం పంచడానికి. నిజంగా చెప్తున్నాను, దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందరి నిమిత్తం మేము ఏర్పాటు చేయబడ్డాం. జాన్ కచ్చాలి ఎంతమంది నడిపించాడు? అతని పని బాప్తిస్మం ఇవ్వడమే, అతని పని వర్తమానము వినిపించడమే, అతని పని జనులను విశ్వాసంలోనికి నడిపించడమే. అక్కడ ఎవరో కాపర్ దగ్గరికి పంపేస్తాడో జాన్ కచ్చాలే 3500 మందిని మలవి టేప్ బాయ్ అతను ఎవరండి? ఒక అమెరికాలో ఒక ఆవిడ ఉంటుంది. ఉదయాన్నే కొంచెం ఏదైనా తినేసి కొంచెం పట్టుకుని వెళ్ళిపోయి ఒక జనం ఉన్న చోట ఒక చిన్న టేప్ రికార్డ్ పెట్టుకుని తన స్కూటర్ అక్కడ ఆపుతుంది. ఒక చిన్న స్క్రీన్ మీరు తయారు చేసినంత స్క్రీను వాడు పెట్టుకుంటుంది. అక్కడ స్క్రీన్ అంటే రాయడానికి కొన్ని పుస్తకాలు అక్కడ పెట్టుకుంటుంది. ఒక చిన్న స్టూల్ మీద అలా కూర్చుంటుంది. వెళ్ళిపోయే వాళ్ళకి అంటది, వెళ్ళిపోయే వాళ్ళే ఎవరన్నా ఆగంటే ఇదిగో ఈ కాలానికి ఇతనే ప్రవక్త, ఇదిగో అతని వర్తమానం ఇది, మీరు ఏ సంఘము ఎక్కడ అని ఆమె ఏం చేస్తుందండి? చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి అండి ఆమె. దేవుడు ఎన్నుకున్నాడు అలాంటి వాళ్ళని. మన కచ్చాల వల్లే పని చేయలేము, లేకపోతే ఆమె వల్లే కూడా మనము మన పని మనకున్నది. దేవుని స్తోత్రములు కలుగా. హల్లెలూయా. వినండి, ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు? ఆవలయవలా ప్రతి సంఘకాలం యొక్క ప్రవక్త ఏం చేశాడు? ఆవలయవలా. ఈ కాల ప్రవక్త ఆవలయవలా. అలా చూసిన మూలముగానే ఆవల గట్టుకు నడిపించడానికి ప్రవక్తకి అవకాశము కలుగుతుంది. దాన్ని చూడకుండా తన ప్రవక్తలకి చూపించలేడు. తన ప్రవక్తలు చూసిన దాన్ని ఏం చేస్తాడంటే ఆ ప్రవక్తకి చెప్పు, కిందే కాదు పైన ఒక లోకం ఉంది, పైన కాదు ఆ పైన ఇంకో లోకం ఉంది, ప్రవచించు. యేసు సువార్త చెప్తున్నప్పుడు ఏంటండి, ఆయన దేవుని కన్ను కలిగి ఉన్నాడని ఇంతకుముందు చెప్పాను. ఏ కన్ను కలిగి ఉన్నాడా? ఇప్పుడు దేవుని కన్నుతో సమరస్త్రీ యొక్క 5 భర్తలను చూశాడంట. ఏ కన్నుతో చూశాడు? ఇప్పుడు అక్కడ ఆవిడ తప్ప అక్కడ 5 లేక 6 భర్తలు అక్కడ లేరు. కానీ దేవుని కన్నుతో, భౌతికమైన కన్నుతో ఆమెను చూస్తే, ఆత్మ సంబంధమైన కన్నుతో ఆమెకున్న భర్తలందరినీ చూస్తున్నాడు. నా మాట అర్థమైందా? పర్వాలేదా? హల్లెలూయా. ఏ కన్నుతో చూసి సంగతి చెప్పాడు? అది అప్పుడు అందుకుంది. అప్పుడేమందంటే నీవు ప్రవక్తమని గ్రహించుచున్న ప్రవక్తలు మాత్రమే అలాంటివి చెప్పగలరని ఆమెకు తెలుసు. ప్రవక్తలు మాత్రమే అలాంటివి చెప్పగలరనే సంగతి ఆమెకు మాత్రమే తెలుసు. మరి ఎవరికి అలాంటివి? ఓకే, నువ్వు అన్నది నిజమే, కానీ అంతకన్నా గొప్పవాడిని, నువ్వు ఎదురు చూస్తున్న మెసేజ్ నేనని చెప్పాడు ఆమెకి. కొండ దబ్బును పడేసిందటండి, రాతి కొండ. పాత జీవితాన్ని దబ్బును పడేయాలండి. భర్త మీద తన దుప్పటిని దబ్బును పడేసాడు. ఎన్నో నెలలుగా ఉతకలేదు నా దుప్పటిలాగా. ఎన్నో నెలలుగా సీజన్కి ఒకసారి ఉతుకుతుంది, దాన్ని ఎవరు మొయ్యలేరు కూడా. శీతాకాలం అంతా ఎవరు ఉతకరు దాన్ని, నెలా కప్పుకోవడమే. మళ్ళీ ఉతికి ఎక్కడో పెడతాం, మళ్ళీ సీజన్కి తీస్తాం, అంతేనా? భర్త మీద ఇప్పుడు ఉతికారు ఎవరైనా? దాని నిండా ఏముంది? దుమ్మి మరియు ధూళి. దుమ్ము ధూళి మురికి అన్నీ ఉన్నాయి. ఏం చేస్తాడు?
పాత జీవితం అది పడేసి ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాడు. ఆమె పడేసి ఊరు లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కో రకమైన పాత్రలు అవి, అవే ఒక్కో రకమైన పాత్రలు, ఒక్కో రకమైన పనులు చేస్తాకి. ఇప్పుడు అర్థమైందా? ఎవరి కన్నులతో సమరస్య యొక్క వెనుకడి చరిత్రని చెప్పగలిగాడు? దేవుని కన్నుతో. అక్కడికి ఎవరు లేరు. ప్రవక్తలు ఎవరు? అటు దేవుడిగా కనబడు, ఇటు ప్రవక్తగా కనబడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప పాత్ర యాక్ట్ చేస్తున్నాడు ఆయన. అటు రాజు, అటు ప్రవక్త, అటు దేవుడు. అందుకనే నువ్వు దైవద్రోహివి, నువ్వు రాజద్రోహివి, లేకపోతే నువ్వు మతద్రోహివి. ద్రోహే, ద్రోహం చేయడానికి వచ్చాడా? ఎవరైనా మేలు చేయడానికి వెళ్ళినప్పుడు ద్రోహి అని పిలుస్తున్నారా? అని ద్రోహం చేయవాడిని నమ్ముతారు, మేలు చేయవాడిని. ఏ ద్రోహము చేయటానికి ఆయన రాలేదు. ద్రోహము నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఒకని యొక్క ద్రోహముకి నీవు గురయ్యావు కనుక ఆ ద్రోహము నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఆయన ఎంత మాత్రము ద్రోహి కాడు, మతద్రోహి, దైవద్రోహి. ఎంత అద్భుతం అండి! ఆ అమ్మాయి వెంటనే తన ఆత్మలో గ్రహించగలిగింది. పాత జీవితం విడిచెళ్ళిపోయింది అంతే. అతడు పాత తప్పుడనే విడిచెళ్ళిపోయాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టాలండి. నాకు లేదండి పాత జీవితం, నాకే కానీ మీకు లేదా, మీకే కానీ నాకు లేదా, మనకి పాత జీవితాలు లేవా? విడిచిపెట్టొద్దు దాన్ని. అంతా ఇప్పుడు చూద్దాం. దేవుని కన్నుతో చూసి ఆయన తన నోరుతో చెప్పాడటండి. కన్ను చూసి నోరుతో చెప్పాడని అన్నాడు ప్రవక్త. కన్నుతో చూసి అలా వదిలేడా? నోటితో చెప్పాలి. స్వరముతో చెప్పాలి. కన్నుతో ఏం చేశాడు? నోరుతో చెప్పాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంతా సర్వసత్యము చెప్పిన ఆయనను ప్రవక్తవు అని చెప్పిందంట. అంతా సర్వసత్యము చెప్పిన ఆయనను ఆమె ప్రవక్త అని చెప్పినది. నువ్వు ప్రవక్త ఉంది ఆయనతో ముఖాముఖి. అవును అని అంటూ మెస్సయ్యని నేనే అన్నాడు. మీరు ఆరాధించబోచున్న మెస్సయ్యను నేనే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేను. ఇక మీరు ఆ కొండ మీద ఆరాధించవలసిన పని లేదు. మీరు ఆరాధించేవాడు ఎవరైనా ఆత్మతో సత్యముతో ఆరాధింప కాలము వచ్చును. ఇదే ఆ కాలము, ఆత్మతో సత్యముతో ఆరాధింపవలసిన కాలం ఇదే. ఆమెకైతే చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత సంఘానికి వెళ్ళిపోతుంది. ఈ బోధ ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్దా? క్రైస్తవులు ఎక్కడున్నారని వెళ్ళరండి. ఏమని హల్లెలూయా. యోధా మతం అంటే క్రైస్తవ మతం చంపాలనుకుందటండి. యోధ మతము ఒక మతాన్ని మరొక మతం చంపితే మిగులుతారా? ఊళ్ళో ఆ మోతుబరి కోపం వచ్చినప్పుడల్లా ఒకరిని చంపితే ఊళ్ళో జనం మిగులుతారా? హల్లెలూయా. దేవుడు ఆపుతాడు, దేవుడు ఖచ్చితంగా ఆపుతాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నాటి నుండే మొదలైంది. హల్లెలూయా. కనుక దేవుడు కాపాడువాడు. అంతే దేవుడు గనక భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సంభవింపబో సంగతులను ప్రవచించాడు. అవి 4 సువార్తల్లో ఉన్నాయి. ప్రవక్త కూడా అలాంటి వారే. ఎందుకంటే తన నోరిని ఆయన కన్నులను ప్రవక్తలో ఉంచాడు. అప్పుడు వారు ప్రవచించకుండా ఉంటారా? ఏవయ్యా పర్లేదా? హల్లెలూయా. అర్థమైందా? ఏం చెప్పారండి? ప్రజలకు సత్యం చెప్పుటకు ఆయన కన్నులు ఇచ్చట. ప్రజలకు సత్యము చెప్పుటకు ఆయన కన్నులు ఇచ్చట సంచరించుచుండవన్నాడు. ప్రజలకి సత్యం చెప్పడానికి ఏం చేస్తున్నాయి? సంచరిస్తున్నాయి. ఏం చెప్పడానికి? సత్యం చెప్పడానికి. లోకం ఎక్కడుంది? అబద్ధములో నేను ఎక్కడ తీసుకొచ్చాడు? సత్యములో తీసుకొచ్చాడు. ఇప్పుడు సంఘానికి ఏం చెప్తున్నాడు? చాలా సత్యములు చెప్తున్నాడు. ఆయన కన్నులు సంచారములో ఉన్నవి. ఎన్ని మార్లు పరలోకంలో చూశాడు తెలుసా దేవుడు? లెక్కలేనన్ని సార్లు ఇందులో రాయబడ్డాడు. పరలోకంలో తొంగి చూడటమే, తొంగి చూసిన ప్రతిసారి మానవుడు సరిగా లేకపోవడమే.
లెక్కలేనన్ని సార్లు తొంగి చూశాడండి. మన 3వ ఫ్లోర్ నుంచి కిందకు చూస్తాం చూడు, అది అర్థమైందా? ఒక దేవుడు అసలు ఈ లోకం ఎలా ఉందో సార్ తొంగి చూస్తే ఎలా ఉంది? దాన్ని సృష్టించినట్టుగా ఉందా? ఏదేని తోటలా ఉందా? చెప్పండి మీరు. ఎలా ఉంది? అది చెడిపోయింది. అది ఎప్పుడు చూసినా సంతాపం చెందాడు. మనిషిని సృష్టించినందుకు సంతాపం చెందాడు. పాపం ఆదాము హవ్వలను సృష్టించినందుకు సంతాపం చెందాడు. మనిషిని సృష్టించినందుకు సంతాపం చెందాడు. పాపం సంతాపపడ్డాడు. దేవుడు ఏం చెప్పారండి లాస్ట్ మాట? ఏం చేస్తున్నాయండి? సంచరిస్తున్నవి. అంటే దేవునికన్నా ఏం చేస్తుంది? సంచారం చేస్తున్నది. సంగమలలో అది సంచరిస్తుంది. అది సత్యమునిగా చెప్పండి, సర్వసత్యమునికి నడిపించండి. గొప్ప సత్యము చెప్పినట్లుగా, సర్వసత్యం చెప్పినట్లుగా ఆమె నూతికాడ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇంత గొప్ప సత్యం చెప్పేసావా అని చెప్పేసి. ఆ సర్వసత్యములు చెప్పుచున్న ఆ కన్నులు భూమి మీద ఒక పాపిని వెతుక్కుంటూ వెళ్తాయటండి. భూమి మీద ఒక తప్పిపోయిన గొర్రెని వెతుక్కుంటూ వెళ్తాయటండి. ఆయనే వెతికాడు మనల్ని. ఆయన మనల్ని గుడ్డివాడికి త్రోవ, ఇద్దరు కలిపి ఎక్కడ పడతారు? గుంటనగా. చూసారా? రాత్రి ఒక చచ్చిన శవం కాలంలో కొట్టుకెళ్ళి చూసి భయపడి పక్క తప్పుకున్నాను. చూసారా? అది ఎందుకు చూపించారు నాకు తెలియదు. ఒక చచ్చిన స్థితి ఏమో అనుకున్నాను. సరే అక్కడ పక్కన పెడదాం. గుడ్డివారికి త్రోవ. కానీ దేవుడు త్రోవ చూపువాడు. దేవుడు తానే మార్గం అయింది, తన మార్గంలో నడిపించేవాడు. అందుకని ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? అది తప్పిపోయిన ఒక పాపిని వెతుకును, తప్పిపోయిన ఒక గొర్రెను ఆ కన్నులు వెతుకును. అది తప్పిన గొరికెళ్ళలేదా? 99 ఉన్నాయి. ఒకటి ఇంకోదేది అని వెతికాడు, కనబడలేదు. పరుగుని వెళ్ళాడు, ఎక్కడ చిక్కుపడిపోయిందని. అమాయకంగా అది ఎక్కడో ఒక చోట ఉంది. అప్పుడు దాని భుజాల మీద తెచ్చుకున్నాడు. ఆయన ప్రేమ అలా కనబడుతుంది. కానీ మనం ఆయన ప్రేమని గుర్తు, చిలువ చనిపోయిన వాడిని ఆయన వ్యక్తపరిచిన ప్రేమను ఎప్పుడైతే తన ప్రేమను గుర్తించావో, చూసారా? తన ప్రేమను ఎప్పుడైతే గుర్తించారో త్యాగపూరితమైన ఆరాధన చేస్తావు. అది నీకు కృపను మోసుకొస్తుంది, ఆశీర్వాదమును మోసుకొస్తుంది. ఆదివారం నెల బైబిల్ తెలుపుని ఆమె అయిపోయింది, బండి స్టార్ట్ చేయి, కారు స్టార్ట్ చేయి, ఎక్కేయండి, గిన్నెలు పరిచేయండి, శుభ్రంగా తినేద్దాం. ఇప్పుడు ఆయన ఒక పాపిని పట్టుకుని, ఇప్పుడు ఒక పాపి దొరికినప్పుడు ఆ పాపిని శిలువ వైపు చూపిస్తారటండి. పాపిని ఎక్కడ చూపిస్తాడు? ఆ శిలువ మీద చనిపోయిన ఆయన వైపు చూపిస్తారటండి. శిలువ కనబడుతున్నాను. ఇంకా చూడెవరు శిలువ మీద ఎవరు చనిపోయినట్లుంది. ఒక ఆయన నీ నిమిత్తమో శిలువ మీద చనిపోయారు, ఒక ఆయన నీ నిమిత్తమో శిలువ మీద చనిపోయారు. ఒక పాపిని పట్టుకుని దేవుడు చెప్పినది. ఆయన కన్నులు గొర్రెని వెతుకుచున్నవి, ఆయన కన్నులు తప్పిపోయిన కుమారుని వెతుకుచున్నవి, ఆయన కన్నులు ఒక పాపిని వెతుకుచున్నవి. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఆ కొడుకు ఏ ఊరు వెళ్ళిపోయాడు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవరి పిల్లడైనా తప్పిపోతే ఈ సిటీలో మా నాన్న తప్పిపోయడానికి ఎక్కడికి వెళ్తాను నేను? హల్లెలూయా. కానీ వారు ప్రార్థనలో వెతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా వెతుకుతున్నాడు. ప్రవక్త వెతికాడు, వర్తమానం ఇచ్చి వెతకమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు మరి భూమిని మరియు కల్వరిని దాటి వెళ్ళిపోయాడట. ప్రభువు యేసుక్రీస్తు భూమిని దాటి
కలవరిని జన్మించి జీవించి మరణించి భూమిని మరియు కలవరి శిలువని దాటి వెళ్ళిపోయాడు. తన పని తను ముగించాడని తన అర్థం. తన పని ఇప్పుడు మన పని మనము కొనసాగించడానికి వర్తమానం ఇచ్చాడు. మన పని మనము కొనసాగించడానికి ఈ వర్తమానం ఇవ్వబడింది. తన పని ముగించి వెళ్ళిపోయాడు. ప్రవక్తుడు తన పని ముగించి వెళ్ళిపోయాడు. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళిపోయి ఖాళీగా లేదేటండి ఆయన. ప్రాయశ్చిత్త ప్రార్థన చేస్తున్నాడటండి. ప్రాయశ్చిత్త ప్రార్థనలో ప్రధాన యాజకుడిగా అవతరించాకడా రక్షణ లేని వారికి రక్షించమని, రక్షించబడిన వారిని కాపాడమని ప్రాయశ్చిత్త ప్రార్థన చేస్తున్నాడని చెప్పాడు ప్రవక్త. స్పష్టంగా ఇందులో ఉంది. అది చూసారా? అయితే ఏం చేస్తున్నాడు ప్రధాన యాజకుడిగా? అక్కడ ఆమె విశ్రాంతి పొందట్లేదండి. ఆయన ఇంకా లేదు ఆయనకి విశ్రాంతి. ఇంకను ఒక కుమారుని పాత్రల నుండి మళ్ళీ తండ్రికి మొరపెడుతున్నాడు. అక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్నాడటండి. ఇప్పుడు అక్కడ ఇంకనూ మొరపెడుతున్నాడట. మనకి అది అర్థం కాదండి. మన కోసం మళ్ళా ప్రభువైన యేసు ప్రార్థన చేస్తున్నాడా అని అనిపిస్తుంది. మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కాపాడమని చెప్పి. భూమి మీద ఉండగా కాపాడమన్నాడు. నువ్వు నాకు అనుగ్రహించిన వారంతా నేను ఆ మంది కాపాడమని ప్రార్థన చేశాను. అదే ప్రార్థన మరలా అక్కడ చేస్తున్నాడు. యోహాను సువార్తలో ఉంది. ప్రవక్త ఇక్కడ దాన్ని ఉటంకిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దెయ్యం నీకోసం ప్రార్థిస్తుందా? ఒక భూతం నీకోసం ప్రార్థిస్తుంది. ఇక్కడ తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. అక్కడ మరలా మన నిమిత్తం తన పనిని కొనసాగిస్తున్నాడు. అందరూ నా వైపు చూడాలి. ఒక్క మాట కూడా మీరు మిస్ కాకూడదు. ఈరోజు ఎప్పుడు కూడా ఏ వర్తమానం కూడా మీరు మిస్ కాకూడదు. 2 చోట్ల నాకు ఆబ్సెంట్ లేవని చెప్పాను నేను. రికార్డ్స్ ఇప్పటికీ ఉంటాయి, చూసుకోండి. హై స్కూలు, కాలేజీ అది ఇదంతా తురుచుబొబ్బ. కానీ అక్కడ 2 చోట్ల కనుగొనలేము. ఎందుకంటే అది అలా జరిగింది. అది యాదృచ్ఛికం. అక్కడ దైవికమైన ప్రేమ. ఇక్కడ తప్పిపోతానేమో అని చెప్పి హల్లెలూయా. ఏం చేస్తున్నాడని చెప్పానండి. ఈ యుగ దేవత ప్రజలకు గురుటితనము కలగజేసినది. ఏం చేసిందంటే ఈ లోకం తప్ప ఏమి చూడకూడదు. దెయ్యము యొక్క వాంఛ. ఈ లోకం తప్ప మానవుడు పాతాళమును చూడకూడదు. పరలోకమును దేవుడెవరో తెలుసుకోకూడదు. ఆ కారణం బట్టి మనోనేత్రం ఏం చేసింది? గుడిదనంగా చేసింది. మనకి 2 నేత్రాలు ఉంటాయి. ఈ 2 కళ్ళు ఒకే పని చేస్తాయి, చూచుట. లోపల ఉన్న మనోనేత్రం ఒకే పని చేస్తుంది, చూచుట. ఎందుకే మనం తెరిస్తే ఈ లోకాన్ని చూస్తావు, కళ్ళు మూస్తే ఆ లోకాన్ని చూస్తావు. కనుకనే మన జీవితంలో ఈ యుగ దేవత ఏం చేసింది? వారు మనోనేత్రములకు గురుటితనము కలగజేసిన కారణమును బట్టి అని ఉంటుంది. అక్కడితో ఆపాడు. అప్పుడు ఏమి చూడలేడు? పరలోకపు దేవుణ్ణి చూడలేని కారణమును బట్టి ఏమవుతాడు? ఈ లోకాన్ని చూస్తాడు. ఈ లోకాన్ని చూసి ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? దీన్ని సంపాదించాలంటాడు. ఊరుకుంటాడా? చూసి ఏమంటాడు? సంపాదించాలి, దీన్ని సంపాదించాలి. అక్కడే మరణించారు. ఈ లోకమును ఏ విధము చేతనైనా ఈ లోకమును అక్కడే తన ప్రాణమును పోగొట్టుకున్నారు. తన ప్రాణాత్మలు ఏమయ్యారు? అది ఆ లోకమును చూడనివాడు, కింద ఉన్న దానిని ఆ యొక్క సృష్టికర్తని వాడు చూడనివాడు, కొనుగొననివాడు. అందుకని యుగ దేవత వారి నేత్రములకు మనోనే గురుడితనము కలగజేసినది కనుక. అందుకనే చూడలేని వారంతా ఈ లోకాన్ని సంపాదిస్తారు. చూచువారందరూ మనోనేత్రంతో చూచువారందరూ ఆ లోకాన్ని సంపాదిస్తారు. ఈ లోకాన్ని సంపాదించలేని ఎరువునట్టు ఎరుపోగులు ఉన్నా నేను. వదిలిపెట్టే నన్ను ఒకసారి, నన్ను వదలమని దేవుండి. ఏ ఊరెళ్ళి అందరిని పోగేస్తాను, ఇలా రావాలి రా, అది ఏంటి రా ఏవయ్యా
అయిపో మనోడు వచ్చేసి రెవల్యూషన్గా మాట్లాడాడు. అయిపో ప్రసంగా అయ్యి బాబోయ్ ఏంట్రా ఇదంతా, ఈ రాత్రికి మనం పొలాలను చోటు కొట్టుకున్నాం, ఏంటి వాళ్ళేంటి వీళ్ళేంటి రా నేను ఉన్నాను. ఈయన దొరకనంత కాలం అలా ఉంటుంది. ఇది దొరికిన తర్వాత ఆయన దగ్గర అలాంటి పప్పులు ఎప్పుడు ఉడకవు. ఏమైనా హల్లెలూయా అర్పించుకున్నావు, సమర్పించుకున్నావు, త్యాగం చేసేసావు, నాకు ఈ లోకం వద్దని చెప్పేసావు, ప్రమాణకము చేసేసావు. నా నేత్రం ఓపెన్ అవ్వడం నాకు తెలుసండి. దట్ ఈజ్ వన్ ది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అది ఓపెన్ అవ్వడం చూశానండి నేను. దాన్ని ఎలా ఓపెన్ చేసాడో నాకు బాగా తెలుసండి. అలాంటి అనుభవంలోనికి మీరు రావాలి, అలాంటి ప్రార్థనలు మీరు చేయాలి. ఈ వాక్యం వినేసి పరలోకం ఉందని చెప్పి విని వెళ్ళిపోవడం కాదు. మీ నేత్రం ఖచ్చితంగా తెరవాలి, మీ నేత్రం తెరుచుకోవాలి. అది ఆయన తెరిస్తే ఎవడో ముయ్యలేడు. ఆ కన్ను మళ్ళీ ముయ్యమని చెప్తావాడిని, ఆయన తెరిచాడు కదా అని వచ్చి మూసే, నువ్వు ముయ్యటి వరకే పరిమితము. కానీ ఆయన తెరిస్తే ఎవడు మొయ్యలేడు, ఆయన మూసి ఎవరు తెరవలేరు. అదే ఈ లోకానికి జరుగుతుంది. పైగా కన్నుని చెప్పబడింది, నువ్వు కూర్చుంటే అక్కడ కన్ను ఉండదు, నువ్వు కూర్చుంటే అక్కడ ఆత్మ, నువ్వు కూర్చుంటే అక్కడ ప్రాణమా. కానీ అవి ఉన్నాయి, అవి అక్కడ. ఐ మీన్ హల్లెలూయా. అబ్బా ఏం చెప్పానండి? ఏమి చూడకుండా క్రీస్తుని కానీ క్రీస్తు చేసిన వాగ్దానమని కానీ భౌతిక నేత్రములు భౌతిక ప్రపంచంలో వాడు చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆత్మనేత్రములు తెరబడిన కన్నుతో దేవుని రాజ్యం, కన్ను తెరబడి దేవుని రాజ్యం చూడలేవు, అది అదృశ్యమైనది. మూయబడిన తన వారి నేత్రములను ఆయన తెరుచుతున్నాడు. మూయబడిన తన వారి నేత్రములను ఆయన తెరుస్తున్నాడు. తన వారి నేత్రములు మాత్రమే. ఎవరి నేత్రాలు? అంతే, తన వారి నేత్రములను ఆయన తెరుస్తున్నాడు. ఎల్లు నువ్వు మూసా, నేను తెరుచుకుంటానులే. ఆడందరూ ఎన్ని వందల కోట్ల మంది, అన్ని వందల కోట్ల మంది నేత్రాలు మూసేస్తాడు. కానీ దేవుడు తన వారి నేత్రములను తెరుచుచున్నాడు. చాలామంది లోకరీతిగా అంటారు, నీకు కళ్ళు తెరిపించే కానీ అంటారు. అవునా, నీకు కళ్ళు తెరిపించే కానీ మామూలు విషయం అది. కానీ దేవుడు తెరిచి కన్నులు ఎలా ఉన్నాయండి? ఆ కనికి చెత్తవరం కానీ అది కానీ ఇది కానీ ఏమి ఉండదు. అది నిత్యము నిరంతరము పరలోకాన్ని చూస్తుంది. అది మనోనేత్రం తెరవబడితే తప్ప. దేవునికి స్తోత్రములు కలుగుగాక. తన వారి నేత్రములు తెరుచు పనులు దేవుడు ఉన్నాడు. తన వారి నేత్రములు ఆయన మాత్రమే తెరవాలి. ప్రవక్త నేత్రాన్ని తెరవలేడు. ప్రవక్త నేత్రాన్నే, కానీ తెరవబడిన వారి నేత్రములకు అర్థం చేసుకోండి, తన వర్తమానముని వినిపించగలడు. తెరవబడిన వారు మాత్రమే ఆ వర్తమానమును అంగీకరించగలరు. ఈ లింక్ అవుట్ చూడండి ఎలా ఉందో. ఈ మాట మాత్రం మీరు అర్థం చేసుకుని మనం చేస్తూ ఉన్నాం. తెరవబడిన వాడు మాత్రమే ఈ వర్తమానమును చూడగలడు, పరలోకమును చూడగలడు, పాతాళమును. తెరవబడిన వాడు పాతాళను కూడా చూస్తాడు. తెరవబడిన వాడు పరలోకమును చూస్తాడు. తెరవబడిన వాడు వర్తమానమును చూస్తాడు. అప్పుడు ఈ లోకములో దేవుని వాక్యం ఏ రీతిగా నెరవేరుతుందో చూస్తాడు. అప్పుడు తను ఏం చేస్తాడు? అప్రమత్తం చేసుకుంటాడు. తను జాగ్రత్త పడతాడు. తను సంస్కరించుకుంటాడు. తనలో తాను చూసుకుంటాడు. తప్పులను వివేచిస్తాడు. ఏది తప్పో దాన్ని తీసి అవతల పారేస్తాడు. అంతేనా? కన్నులో అంత శక్తి ఉంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రములు కలుగుగాక. టైం చెప్పండి. హల్లెలూయా. అమ్మో, మీకు ఒక విషయం చెప్తాను. భర్తమై కట్టండి, తన ఈ భౌతిక నేత్రాలు గుడ్డి పట్టండి భర్తమైకి. కానీ ఆత్మీయ నేత్రం తెరబడి ఉందటండి. ఆత్మీయ నేత్రమా, తద్వారా దేవుడెవరు, క్రీస్తు ఎవరు, ఎప్పుడు వచ్చి అక్కడ ఆ కార్యములు చేస్తాడో అతడు అంతరాత్మలో గ్రహించాడట. ఎందువలన? అతనికి తెరవబడిన నేత్రం ఉంది. అది యూదులకి లేదట. అదే
అది ఎవరికుంది? భర్తమైకుంది. ఏమండి, యేసు ఎదురుపడినప్పుడు చాలాసార్లు నేను చెప్పాను, కళ్ళు లేవని సంగతి ఆయన తెలుసు. భర్తమై నీకేం చేయలేయా? ఏంటి ఆ కన్వైన ఆపడం ఎవరి తరం కదండి. వేల మంది ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు ఎలా ఉన్నారంటే ఎస్కాట్గా కూడా ఉన్నారు ముందు ఆయనతోటి, కానీ వేల మంది ఉన్నారు. దుమ్ము రేగిపోతే అక్కడేం రోడ్లు ఉండవు, సిమెంట్ రోడ్, తారు రోడ్లు, పైగా వేడి. కానీ అతను వేసిన కేక చాలా గొప్పదండి. అతడు వేసిన కేక దావీదు కుమారుడు అని ఒక పెద్ద కేక వేసినప్పటికీ 2 చెవుల్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న కన్వాయ్, లేకపోతే అదంతా ఆ సమూహం ఒక్కసారి ఆయన ఆగిపోగానే వీళ్ళందరూ ఆగిపోయారు. వాళ్ళందరూ వచ్చేయండి ఈయన తిడుతున్నారు, ఏం పని లేదు నీకు, వెళ్ళిపోతున్నావు అని అలాగా ఆపావు. తను వెళ్ళలేదు, తను ఎలా తీసుకురమ్మన్నాడు. ఆయన వెళ్ళలేదు అక్కడికి, బతమ దగ్గరికే. బతమ ఏంటి, నేను నీకేం చేయాలి? కొంత వెండి ఏమన్నా, కొంత బంగారం ఏమన్నా, లేదా కొంత డబ్బు ఏమన్నా నీకు? నీవెవరో నాకు తెలుసు, నీ ద్వారా నేనేం పొందాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు కన్నులేవు, పైగా అవి నిన్ను చూడాలి. నువ్వు నాకు వయసు అంతే కదా, అయితే చూడమన్నాడు. అంతే. అందుకే నా దుప్పటి ఇందాక చెప్పాను, అది పడేసి వెళ్ళిపోయాడు వెనకాల. అతనికి భార్య ఒక కూతురు ఉందటండి. అతనికి భార్య బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడని మీరు అనుకుంటారటండి, కానీ వెళ్ళలేదు అలాగా. తన భార్య బాధ్యత, తన బిడ్డ యొక్క బాధ్యత మరలా తిరిగి వచ్చి స్వీకరించాడు. అతడు యేసును వెంబడిస్తూ ఉన్నాడు. తెరబడిన కన్నుతో దేవుని చూసిన వాడు. యూదులకి మంచి బట్టలు ఉన్నాయి, శుద్ధీకరణ ఉంది, అంట్లు శుభ్రంగా తోమేస్తారు, ఇల్లు కడిగేస్తారు, బట్టలు ఉతికేస్తారు, చక్కగా తయారైపోతారు నీట్గా. లోపల కన్ను పెద్ద తాళం వేసినట్లు కన్ను మూయబడి ఉంది, చూడలేదు. ఏమన్నాడంటే, చూసి వారికి చూడకూడదు, చూడని వారికి మీద చూడాలన్నాడు. చూసి వారికి మీద చూడకూడదు, చూడని వారు చూడాలి, చూడని వారు మనమే చూడాలని చెప్పారు. చూస్తున్న మీరికి నన్ను చూడకూడదు. మీరు దేవుడు అందరికీ దొరకడు. మన అదృష్టమో లేకపోతే ఇంకోటో నాకు తెలియదు, కానీ మనకు మాత్రం దొరికాడు. పైగా వర్తమానంతో సైతంగా దొరికాడు. అది ఆ వ్యాధిగ్రస్త స్త్రీ అటండి అంగి పట్టుకుని పాతాళ నుంచి పైకి వచ్చిందటండి. మరి అదే అంగి పట్టి పర్లోకి వెళ్ళిందటండి. వెంబడించడం అంటే అది. కనుక అవి తప్పిపోయిన ఒక పాపిని వెతుకును, తప్పిపోయిన ఒక గొర్రెని వెతుకును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుకనే ఆత్మీయ నేతలను తెరబడితే తప్ప దేవుని రాజ్యంలో చూడలేవు, అది అదృశ్యమైనది. భర్తమయ్య అదృష్టవంతుడు. భర్తమయ్య ఎలాంటి వాడు కదండి. యథార్థవంతుడు. 2 దినవృత్తాంతాల్లో ఉంటుంది ఆ మాట. చాలాసార్లు చెప్పాను. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోక సంచారం చేస్తున్నది. అది ఎవరిని బలపరచడానికి యెహోవా కను దృష్టి లోక సంచారము చేస్తున్నది. దేవుని కన్ను లోకం తిరిగి వస్తున్నట్టండి. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కను దృష్టి లోక సంచారం చేస్తున్నట్టండి. యథార్థవంతులు మాత్రమే, తన వారిని మాత్రమే ఆ కను దృష్టి వాళ్ళని బలపరుస్తున్నాడు. బలపడు, ఏమి పర్లేదు, భయపడకు, నువ్వు బలపడు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను చూశాను, నీ యథార్థతను నేను చూశాను. చూసారా, నీ యథార్థతన నువ్వు భయపడకు, నువ్వు బలపరుస్తాను నిన్ను. యథార్థవంతులను బలపరచుడికి యెహోవా కను దృష్టి. అలా బలపరచకపోతే ఎప్పుడు వీళ్ళ మనల్ని ఊదేద్దురు అనమాట.
అంత శుద్ధీకరణ ఆచారము పాటించిన వాళ్ళ నేత్రాలు తెరవబడలేదు. తెరవబడలేని కారణమును బట్టి ఆయనను వారు రక్షకుడుగా అంగీకరించలేకపోయారు. యథార్థవంతులు ఎవరు? యూదులా, అన్యజనులా, సంఘశాఖలని అడిగాడు ప్రవక్త. యూదులు కాదు, అన్యజనులు, సంఘశాఖలు అంతకన్నా కాదు. యథార్థవంతులు ఎవరు అని ప్రశ్నేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థవంతులు సంఘవధువు అన్నాడు. అది ఆ సంఘవధువును బలపరచడానికి ఆయన కనుదృష్టి ఇప్పుడు ఏం చేస్తుంది? లోకంలో సంచరిస్తుంది. మరి ఇప్పుడు అదే మాట మనకు వర్తిస్తుంది. ఆనాడు అది వారికి వర్తించింది. యూదులు ఆనాడు యథార్థవంతులు లేరని మనం చెప్పజాలము. ఇప్పుడు అర్థమైందా? ఈనాడు యథార్థవంతులు లేరని చెప్పజాలము. అది అన్యజనుల, సంఘశాఖల, యూదుల అనంటే సంఘవధువును బలపరచడానికి. ఆమె ఒక యథార్థమైన జీవితమును తన కొరకు జీవిస్తుంది కనుక ఆమెను బలపరుస్తాడు. ఆమె ప్రార్థనలకి జవాబులు దయచేస్తాడు, బలపరుస్తాడు, భరోసా ఇస్తాడు. 365 సార్లు భయపడకుడని చెప్తాడు. ఎన్నిసార్లు చెప్తాడు? రోజుకోసారి భయపడొద్దు, నువ్వు భయపడుకో, నీవు నా సొత్తు, నేను ఏర్పరచుకున్నాను, నువ్వు భయపడుకో అని తన భార్య చెప్తాడు. హల్లెలూయా. తన దృష్టికి ఆమె యథార్థవంతురాలటండి. ఇప్పుడు ఈ లోకంలో తన దృష్టికి ఆమె మాత్రమే, అంతే, ఒకే యథార్థవంతురాలను కనుగొన్నాడు. ఆమె తన దృష్టికి ఆమె మాత్రమే యథార్థవంతురాలు. యథార్థవంతులు తక్కువ ఉన్నారు. నీతిమంతులు లోకములో అరుదైన కాలం. ఎన్నోసార్లు డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తా ఉంటారు, నేను లెక్క చూసుకుని మళ్ళీ తిరిగి ఇస్తా ఉంటాను. డబ్బు లేకుండా కటకట్లాడిపోతున్నప్పుడు డబ్బులు రోడ్డు మీద దొరికాయి నాకు. నా కోసం జల్లి వెళ్ళిపోయాడు ఎవరో. అదంతే. ఏదైనా సలహా ఇస్తుందని అడమలిస్తే దగ్గరికి వెళ్ళాను. వాడుకోండి మీరు మరీనో అందంతే. ఎలిజబెత్లాగా శుభ్రంగా వాడేమో 2,500 అయిపోయేదాకా. అయిపోయేదాకా నిద్రట్లేదు మాకు. హల్లెలూయా. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోక సంచారము చేయుచున్నది. నిన్ను నన్ను ఆ దృష్టి బలపరిస్తే మనకి ఎంత చూసారా, ఎంత ఆదరణ. ఒకరికొకరు బలపరిచే ఉన్నారంటండి. ఆదాము కావని ఎందుకు ఇచ్చాడు? సహకారిగా ఇచ్చాడు. ఒక మనిషిని మరొక మనిషిని ఎందుకు ఇచ్చాడు? సహకారిగా ఇచ్చాడు. కానీ మనిషి మరొక మనిషిని బానిసగా మార్చాడండి. ఒక మనిషి మరొక మనిషి ఎలా మార్చాడు? మీ పైన నేను, నా పైన ఇంకొకడు అలాగా స్టెప్లు అన్నమాట. కానీ అలా లేదటండి. ఒక మనిషికి మరొక మనిషి సహకారులు. చూద్దాం ప్రియులారా, ఆచారములు చలదనము క్రింద, పొదగబడిన మతము క్రింద మీరు ఉండవద్దు. ఆచారము కింద, చల్లబడిన మతము కింద మీరు ఉండవద్దు. అలాంటి చోట ఉండకూడదండి. చల్లబడిన చోట్లు, ఆచారంలో ఉన్న చోట్లు, అలాంటి చోట అలాంటివి చక్కని మాట అండి. మతాచారం కింద ఉంటావా? మతాచారం అనే దుప్పటిని కప్పుకుంటావా? కప్పబడిన దుప్పట్లోంచి నువ్వు ఏమైనా చూడగలవా? ఆచారములు ఇది ముట్టుకోకూడదు, అది తినకూడదు, అది తాగకూడదు, తీసా. మీరు ఉండవద్దు. తిరిగి జన్మించిన వారి కన్నులు పైకి చూచును. ఏమంటే అందుకే మత సంస్థల్లో, మత శాఖల్లో ఉండకూడదండి. అలాంటి వాటి చోట నువ్వు పతకపడకూడదు. ఆచారముల కింద మీరు ఉండకూడదు. తిరిగి జన్మించిన వారు పైకి చూస్తారటండి. కిందకి చూడండి. ఇంకా అతనికి లోకమో కనబడదు, తన దృష్టికి లోకమో కనబడదు. పైకి చూస్తాడు, పై లోకమే కనబడుతుంది. నువ్వు దేన్ని అపేక్షిస్తున్నావు అదే నీకు కనబడుతుంది. నువ్వు దేన్ని అపేక్షిస్తున్నావో అదే నీకు కనబడుతుంది. తిరిగి జన్మించిన వారి కన్నులు పైకి చూచును. అబ్బా, అంతేనా? 17వ ఏటని ప్రవక్త పరిశుద్ధాత్మను పొందాడటండి. ఎన్నో ఏటనండి? 17వ సంవత్సరాన్ని. 17వ సంవత్సరాన్ని ప్రవక్త పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఎంత అద్భుతమో చూడండి.
తమ పౌరస్థితిని వారు గుర్తించుదురు. తమ పౌరస్థితిని గుర్తిస్తారు. మన పౌరస్థితి పరలోకమందని పౌలు చెప్పాడు. ఆ పౌరస్థితిని ఏం చేస్తావు? నువ్వు గుర్తిస్తావు. నువ్వు పైకి చూస్తున్నావు కనుక నీ పౌరసత్వం ఎక్కడుందో నువ్వు గుర్తిస్తావు. నీ పౌరస్థితిని గుర్తిస్తావు. లేదా అంతవరకు నువ్వు గుర్తించలేవు. నేను ఈ దేశ పౌరుడిని, ఈ దేశపు నువ్వే. ఇప్పుడు ఈ భౌతికమైంది కూడా మనకు వస్తే సింగపూర్ వెళ్ళావు అనుకో, మాది ఇండియా అని చెప్తావు. ఎందుకంటే ఇండియా దేశపు పౌరుడిని అని చెప్పకపోతే వాళ్ళకి ఇబ్బంది. అందుకే నీ పాస్పోర్ట్లో ఏమంటుంది? నువ్వు ఇండియన్ అని చెప్తావు. ఆత్మ సంబంధంగా మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. భౌతికంగా మన పౌరస్థితి భూలోకంలో ఉంది. మనకు ద్వంద్వ పౌరసత్వం అన్నమాట. రెండు రకాల పౌరసత్వం మనకు ఉంది. ఒకటి ఆత్మ సంబంధం, రెండు భౌతికమైనది. ఏం చెప్పారండి? దేవుని స్తోత్రములు కలుగును. హల్లెలూయా. తాము దిగివచ్చిన దేశమునకు వెళ్ళుటకు, తిరిగి వెళ్ళుటకు పైకి చూచెదరు. అది నేను దేవుని దగ్గర వచ్చాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అన్నాడు. మరి మనం ఎక్కడి నుంచి వచ్చామో? దేవుని దగ్గర నుంచి వచ్చాం. మన దేవుని దగ్గరికి. కానీ యోధా విషయంలో మాట్లాడాడు ప్రవక్త. అతడు పాతాళంలో నుంచి పాతాళమునికి వెళ్ళిపోయాడు అన్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చాడు? ఎట్లా ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతనికి శవ సంస్కారం ఏమైనా జరిగిందా? ఎలా వెళ్ళిపోయాడు? అంతే, సజీవంగా అని చెప్పాలి. అంతే అంతే, నడుచుకుంటూ సజీవంగా. అలా ఉన్నాయండి, లేఖనాల్లో ఉన్నాయండి, నేను చదివానండి. కాదేమో ఎలాగా, కానీ నిజంగా అతను ఏమయ్యాడు? ఎవరికి కనపడ్డాడు? పుని ఆ ప్రముఖుడిని, ఆ ప్రముఖ శవమైనా దొరికితే బాగుండు అని ఏం చేశారు? అణువునా అది. కానీ హల్లెలూయా, సజీవంగానే నాతన అభిరామ గుంపు సజీవంగానే ఓపెన్ అయింది నోరు, భూమి కిందకి సజీవంగానే. మనం ఎట్లా మా సైడు ఎవరు నమ్మరది, నమ్ముతారా? సజీవంగానే వారు పాతాళం దిగిపోతారని కీర్తనకారు చెప్పలేదా? కొన్ని ఆడైతే మనం చూడలేదు, ఈ మా సైడ్ మనం చూస్తున్నాం కదా. ఆయన ఓడిమనే ఎత్తికారు. మనం ఓడిపోయామని చెప్పి మాట చెప్పడానికి ఆ సార్జెంట్ భయపడ్డాడు, సైనికుడు. ఎందుకంటే స్పాట్లో కాల్చేస్తాడు. ఎలాంటి వాడు అతను? ఎట్లారా మనం ఓడిపోయాము అనే వార్త చెప్పడానికి అందరూ భయపడ్డారు. ఎలాగైతే చెవిని వేశారు ఆ వార్తని, ఎలాగైతే అంతే. తాను మాత్రం దొరకలేదు. తాను మాత్రమో ఆమెను హల్లెలూయా పట్టుకుందాం, బంధిందాం అనుకున్నారు. ఆ మిత్ర దేశాలు అతన్ని ఉరి తీద్దాం అనుకున్నారు, హింసిద్దాం అనుకున్నారు. కానీ మాత్రమా సాతానే చేపట్టుకుని హల్లెలూయా. ఎవరు నమ్మని విషయాలు. ఇంకెందుకు లేకడా ఇంతమందిని నీ చంపించాను నీ చేత, నేను బాగా వాడుకున్నాను. రెండో ప్రపంచ యుద్ధం నీ ద్వారా నేను మొదలెట్టాను. నాదా మన లోకానికి వెళ్ళిపోదాం. ఏం సాధించగలిగారండి వీళ్ళంతా? హల్లెలూయా. ఎక్కడుంది మన పరిస్థితి? తాము దిగొచ్చిన దేశమును వారు పైకి చూసేదరు, నిరాడంబరులుగా వారు మారెదరు, యాత్రికులుగా మారెదరు, పరదేశులుగా మారెదరు. తమ మూలపితరుని యొక్క సాక్ష్యమును వల్లవేస్తారటండి. మూలపితరుని యొక్క సాక్ష్యాన్ని ఎవరు? మన మూలపితరుడు అబ్రహాము. ఆ సాక్ష్యాన్ని ఏం చేస్తారు? పదే పదే జ్ఞాపకానికి తెచ్చుకుంటారు, నెమరు వేస్తారు అతని సాక్ష్యాన్ని. అవునా? అతడు పరదేశిగా మారాడు, అతడు యాత్రికుడు అయిపోయాడు, అతడు నిరాడంబరుడు. మూలపితరుని యొక్క సాక్ష్యమును పదే పదే వారు వల్లవేయుదురు. అబ్రహాం లేకుండా అబ్రహాం సంతానం ఉంటుందా? మరి ఎక్కడ మొదలైంది? మనది అబ్రహాంతో మొదలెట్టాడు. మనకి ఎక్కడ మొదలెట్టాడు?
అబ్రహాంతో మొదలు పెట్టాడు. అందుకని మూలపితరుల యొక్క సాక్ష్యం ఏం చేస్తాం మనము? పదే పదే వల్ల వేస్తాము, జ్ఞాపకానికి తెచ్చుకుంటాము, నెమరు వేస్తాం అన్నమాట. బైబిల్ లేదు వాళ్ళకి. ఎంత అద్భుతమైన భక్తి జీవితం ఉండాలి. నీతి విశ్వాసము క్రియలు, నీతి విశ్వాసము క్రియలు, నీతి మరియు విశ్వాసము క్రియలు. హల్లెలూయా. కనుకనే వల వేస్తారు. లోకము గురుడితనంతో ఉన్నది, సంఘశాఖ గురుడితనంతో ఉన్నది, యూదులు చూడలేని గురుడివారు. లోకం ఎలా ఉంది? సంఘశాఖలో యూదులు. దేవుడి వాక్యము దీవించును గాక. లేచి నిలబడదాం.